ఎస్సీ ఎస్టీ మాదిరిగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అవుతారు అని ఊహించింది. ఎందుకంటే మొన్న ఏమన్నారంటే ఈ భారతదేశంలో మేమే బీసీ జనగణన చేస్తాం, బీసీ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న 2 వర్డ్స్ అక్కడ ఎస్సీ ఎస్టీ అప్లిక్ పెట్టినప్పుడు బీసీ అని పెడతారు. నిన్న జరిగితే కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక్క పేపర్ రాయలే. దిస్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. మీడియా 4 కంపాలలో మీరు కూడా పెమ్మగల జ్యుడిషియరీ తర్వాత పార్లమెంట్ తర్వాత మీరు ఏదైతే మీడియా కూడా ఒక స్తంభం, ఆ స్తంభంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది మిత్రులారా. కనుక మీరు మార్పు రావాలని కోరుతున్నా. ఇప్పుడు మా శంకర్ గారు మాట్లాడతారు, తర్వాత ఆ తర్వాత శ్రీనివాస్ గారు మొదలు మాట్లాడతారు, ఆ తర్వాత మాట్లాడతారు. ఒక వెన్నుపోటు మాదిరిగా పొడుస్తా ఉన్నారు. వీళ్ళు బాగుపడకుండా, ఆర్థికంగా బాగుపడకుండా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ఇక్కడ ఏముందంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కాసేస్ కూడా ఒక రిజర్వేషన్ పెట్టాలని ఆల్ బీసీలు కూడా వీళ్ళు చెప్తా ఉన్నాయి. అన్ని బీసీ సంఘాలు కూడా ఏమంటున్నాయంటే ప్రతి సందర్భంలో ఎంబీసీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఖచ్చితంగా పెట్టాలి, నామినేటెడ్ పోస్టులో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నేను అన్ని సంఘాలు ఇండియా నుంచి కర్ణాటక నుంచి దక్షిణ భారతదేశం మొత్తం విన్నాను. ప్రతి రాష్ట్ర